చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ అవ్వాలనుకుంటారు, బట్ వాళ్ళందరికీ ఎడిటింగ్ రాక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఈ రోజు క్యాప్కట్ ఎడిటింగ్ సిరీస్ లో డే 1. ఈ రోజు మనం క్యాప్కట్ లో మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. స్ప్లిట్ అంటే ఏంటి, కట్ అంటే ఏంటి, ట్రిమ్ అంటే ఏంటి, ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాప్కట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఇక్కడ న్యూ వీడియో ఆప్షన్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఫోటోస్ ఆర్ వీడియోస్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ తర్వాత మీరు ఏదైనా వీడియోని స్ప్లిట్ చేయాలనుకుంటే ఏదైనా వీడియోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వైట్ లైన్ అనేది కనబడుతుంది చూసారా. ఈ వైట్ లైన్ మీకు ఎక్కడైతే స్ప్లిట్ కావాలనుకుంటున్నారో అక్కడ తీసుకెళ్లి ఇక్కడ కింద స్ప్లిట్ అనే ఆప్షన్ కనబడుతుంది చూసారా. దీని మీద క్లిక్ చేస్తే స్ప్లిట్ అనేది అవుతుంది. స్ప్లిట్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీకున్న వీడియోలో ఏదైనా ఎక్కువ అన్వాంటెడ్ పార్ట్ ఉంటే దాన్ని స్ప్లిట్ చేసి రిమూవ్ చేయడానికి మనకు స్ప్లిట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ట్రిమ్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఏదైనా వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా 2 హ్యాండిల్స్ అయితే వస్తాయి. ఈ హ్యాండిల్ పట్టుకుని ముందుకి వెనక్కి డ్రాగ్ చేస్తే వీడియో అనేది ట్రిమ్ అవుతుంది. ట్రిమ్ అనే ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మీకున్న వీడియోలో ఏదైనా కొంచెం ట్రిమ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది మీకు. అండ్ ఇక్కడ చివర ప్లస్ సింబల్ కనబడుతుంది చూసారా. దీని మీద క్లిక్ చేసి కూడా మీరు ఫోటోస్ ఆర్ వీడియోస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం డే 2 లో కలుద్దాం. డే 2 మిస్ అవ్వకూడదంటే మన అకౌంట్ ఫాలో చేసుకోండి. కలిసి నేర్చుకుందాం అండ్ కలిసి గ్రో అవుదాం. అండ్ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత బ్రాండ్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, బ్రాండ్స్ తో ఎలా మాట్లాడాలి కూడా చెప్తాను. అకౌంట్ ఫాలో చేసుకోండి.